Minister now, which is Naseem Mohammad Farooq. నేను నసీం మొహమ్మద్ ఫరూక్ అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్య శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వర్తిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరిస్తానని ప్రజలందరికీ న్యాయం చేస్తానని అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నసీం మొహమ్మద్ ఫరూక్ అని నేను ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తానని అవసరమైతే అవసరం మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా ఏ వ్యక్తులకు తెలియజేయని లేదా వెల్లడించనని అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. So that's Naseem Mohammad Farooq, one from Nandyal, which if you remember, his rival had actually managed to get Allu Arjun to come and campaign for him, but even that wasn't enough to defeat him. He's defeated Shilpa Ravi Reddy, and like I said, Shilpa Ravi Reddy actually got Allu Arjun to campaign in Nandyal. You saw those images of the massive crowds, but none of that helped. Naseem Mohammad Farooq has still won with a sizable margin from Nandyal. He's been a minister earlier as well, 1985 cabinet, when NTR was the chief minister. He was part of the cabinet then. So 1985, 1999, 2014, he's got sizable experience as a minister as well. So senior face inducted by the TTP. And next.